ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన 46 నిరుపేద కుటుంబాల వారికి సీఎం సహాయ నిధి కింద తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేతుల మీదుగా 15,14,167 రూపాయల చెక్కులను బాధితులకు అందజేయడమైంది. అదేవిధంగా ఎల్లప్పుడూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తర్వాత దానికి బిల్లు ఇవ్వాలి. మీరు ఇచ్చే బిల్లు పేదవాళ్ళకి ఆ బిల్లు సబ్మిట్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ మ్యాక్సిమంగా రావడానికి ఉంటుంది. సపోజ్ నాకే అనుకోండి, ఎవరికోరికి 10 లక్షల రూపాయలు బిల్లు వాడు కట్టిన తర్వాత నువ్వు 10 లక్షలకి రసీదు ఇవ్వాలి. 10 లక్షలకి 3 లక్షలు రసీదు ఇస్తే 3 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి పెడితే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వాళ్ళు ఏ పేషెంట్ ఎంత మీకు బిల్లు కట్టినారో అందుకు బిల్లు ఇవ్వండి. అట్లా ఇవ్వకపోతే అది పేదవాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆ రకంగా మన ఆదోళనలో ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయినా ఆ పేషెంట్ ఎంత బిల్లు కడితే అంతకి మీరు బిల్లుకి రసీదు ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం వేరే రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ రకంగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆ పేదవాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వానికి కూడా ఒక వెసులుబాటు ఉంటుంది. దయచేసి మీరు ఎంత డబ్బు కట్టించుకుంటారో అంత డబ్బుకి బిల్లులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఆ రకంగా ఇవ్వకపోతే ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోతాను. దాదాపు 46 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. 46 మందికి 15,14,167 రూపాయలు మొత్తం 46 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నా ద్వారా ఆదోళన నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు 326 అప్లికేషన్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిలప్ చేసి ముఖ్యమంత్రి గారి పేషీకి ఇవ్వడం జరిగింది. మరి గతంలో 110 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 46 మందికి, అంటే మొత్తం 156 మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా 170 అప్లికేషన్లు సీఎంఓ ఆఫీసులో పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా 1-2-3 నెలల్లో అవి కూడా వస్తాయి. మరలా రోజు కూడా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. అంటే ఆదోళన నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రజలు ఉన్నా కానీ, కాన్షియన్స్ లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళు హాస్పిటల్ చూపించుకున్నవన్నీ తెచ్చిస్తే అవన్నీ కూడా మరి మేము దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా భర్తీ చేసి అవన్నీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి పేషీలో ఇవ్వడం జరుగుతుంది. చెక్కులు రొటీన్ గా వస్తాయి, అందరికి కూడా ఇస్తాం. ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా. మరి ఆ రకంగా మీడియా సోదరులు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొద్దిగా మీరు కూడా ప్రజల్లో కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే, అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు మీడియా ద్వారా, ఇదంతా పబ్లిసిటీ అయితా ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కొంతమంది పోయి ఇస్తున్నారు, మరి నా దగ్గర కూడా వచ్చి ఇస్తున్నారు. ఆయన కానీ నేను కానీ మరి ఎన్డీఏ కూటమి తరఫున ఎంతమంది అప్లికేషన్ తెచ్చిచ్చినా వాళ్ళందరికి కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం.